ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పద్దుగారు వాళ్ళు వచ్చారంట. వాళ్ళేమైనా హట్టయ్యలా మాట్లాడారా? లేదండి, వాళ్ళ బాధని బయట పెట్టుకున్నారంతే. వాళ్ళు వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు ఆర్య. లేదంటే నేను ముందే మేనేజ్ చేసి ఉండేవాడిని. ఇట్స్ ఓకే సండే. నిజం తెలిసాక వాళ్లే మనల్ని అర్థం చేసుకుంటారు. ఒక రకంగా ఇది కూడా మన మంచికే జరిగింది. జలంధర్ అండ్ ఛాయ ఇంకా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తారు. ఎస్ ఆర్య. అవును, ఇంతకీ పెళ్ళెక్కడ ఏర్పాటు చేద్దాం? మన ఇంట్లోనే. మన హౌసా? మన హౌస్లోనా? బట్ రోహిత్ని గెస్ట్ హౌస్ నుంచి మన ఇంటికి తీసుకొచ్చాం కదా. అందుకే ఇక్కడే ఏర్పాట్లు చేయమంటున్నాను. జలంధర్ ఈ పెళ్లి జరుగుతుందో లేదో, ఎవరు ఎటు నుంచో చాపుతారో అనే భయంతో సెక్యూరిటీని టైట్ చేసి వచ్చిపోయే వాళ్ళందరినీ ఖచ్చితంగా చెక్ చేస్తాడు. సో వేరే ఎక్కడైనా ప్లాన్ చేస్తే రోహిత్ అక్కడికి రీచ్ అవ్వడం కష్టమవుతుంది. ఆల్రెడీ మన ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి జలంధర్కి దొరికే ఛాన్స్ ఉండదు. యు ఆర్ రైట్ ఆర్య. ఎంత వెతికినా ఆ గేటు దగ్గర కాపలా కాస్తాడే తప్ప లోపల ఉన్న వాడిని కనిపెట్టలేడు. ఆ పీతపొరకి ఆ ఆలోచన కూడా రాదు. రోహిత్ని కేర్ఫుల్గా ఉండమని చెప్పండి. అండ్ నువ్వేం చేయాలో తెలుసుగా. ఆల్రెడీ అన్ని అరేంజ్మెంట్స్ చేశాను ఆర్య. వీలైన చోటల్లా సీసీ కెమెరాస్ కూడా అరేంజ్ చేశాను. అను వచ్చిందంటే మాత్రం ఈసారి ఖచ్చితంగా మన కంటపడి తీరుతుంది. అను ఖచ్చితంగా వస్తుందని నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను సండే. కంగ్రాచులేషన్స్, మొత్తానికి మీరు అనుకున్నది సాధిస్తున్నారు. మా బ్రో ఇన్ల పెళ్లికి ఒప్పుకున్నారు అంటే నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. వాట్ ఎవర్, బర్ధన్ ఫ్యామిలీకి మీరు కోడలిగా వెళ్తున్నారు. వెళుతున్నారు కాదు, వెళుతున్నాం. నీకు మాటిచ్చినట్లే నిన్ను కూడా తిరిగి ఆ ఇంట్లోకి రప్పిస్తాను మాన్సి. నువ్వు చూస్తూ ఉండు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.